అందరికీ నమస్కారాలు. నేను మీ తెలంగాణ సంపత్ మాట్లాడుతున్నా. భారతీయ జనతా పార్టీ యువమోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. నిన్న తెలంగాణ ఉద్యమ గొంతుక, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం కోసం పోరాడే నాయకుడు ఈటల రాజేందర్ అన్న గారి మీద, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారి మీద నిన్న ఒక కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి, ఒక కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు కోసం, రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం, అటు వాళ్ళ సోనియా గాంధీ గారి మెప్పు కోసం ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇలా కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని ఒక తప్పుడుమైన ఆరోపణ చేసి వదిలిపెట్టుకున్నారు. ఇలా నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులనే కానీ, మెట్టు సాయి కుమార్ గారినే కానీ, ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చీము నెత్తురు ఇంకేదన్నా ఉంటే ఇలా ఈటల రాజేందర్ గారు భూకబ్జా చేసిన నువ్వు ఏదైతే ఇచ్చినావో, నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అధికారంలో ఉన్నారు కదా, దాని ఎవిడెన్స్ ఏందో బయట పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మెట్టు సాయి కుమార్ గారు ఇలా సచివాలయంలో ఉండి కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన నువ్వు అంటున్నావు కదా సాయి కుమార్ గారు, నేను డిమాండ్ చేస్తున్నా. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నావు అనుకుంటాను. ఇప్పుడు మెట్టు సాయి కుమార్ గారు ఈటల రాజేందర్ గారు రాజకీయాలు చేసేటప్పుడు నువ్వు రాజకీయాల్లోనే లేవు. అసలు మెట్టు సాయి కుమార్ గారు ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు నువ్వు కనబడలే. ఇలా ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఇలా నీతి నిజాయితీ ధర్మం దిక్కు ఉంటాడు తప్ప నీలాంటి చిల్లర పనులకు ఇలా ఎక్కడ ఉండడని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈటల రాజేందర్ గారి మీద నువ్వు అన్నావు కదా, ఇలా కమిషన్లకు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కమిషన్ల కోసం ఇవాళ కకృతి. అరే ఈటల రాజేందర్ అంటే పేదల ప్రక్షాళన ఉంటాడు తప్ప కకృతి పనులు మీరు గత కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పాలించినప్పుడు బడా కబ్జాదారులను ఇలా పెంపొందించింది మీరని నేను అడుగుతున్నా. ఈ రోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారే కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రోజు ఏర్పడ్డదో ఆ రోజు నుండి తెలంగాణ కరువు కాలం వచ్చింది. ఆ రోజు నుండి ఇలా అన్యాయాలు, అక్రమాలు, భూకబ్జాలు పెరిగిపోతున్నాయి ఇలా తెలంగాణ రాష్ట్రంలో. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది హత్యకు గురిపడ్డారని కూడా నేను ఇలా తెలియజేస్తున్నా. ఇలా మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం అనేది తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా. ఇలా మెట్టు సాయి కుమార్ గారు, నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. నువ్వు అన్నావు కదా ఈటల రాజేందర్ గారు ఎక్కడైనా ఇంత తప్పు చేస్తే కూడా నువ్వు ముక్కు నేలకు రాస్తావా? ఈటల రాజేందర్ అనే వ్యక్తి తప్పు చేసే వ్యక్తి కాదు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ న్యాయం కోసం కొట్లాడే బిడ్డ ఈటల రాజేందర్ అన్న. ఇలా నీకు ఏం తెలుసు? ఇలా మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తికి ఇలా అడుగు. తెలంగాణ సమాజంలో కరోనాలో అల్లకల్లలో మారుతున్న ఇలా కరోనాలో హాస్పిటల్ బారినట్టు కరోనా బాధితులను అడుగు. ఈటల రాజేందర్ గారి గురించి చెప్తారు వాళ్ళు. ఈటల రాజేందర్ గారి గురించి చదువుకునే విద్యార్థులు, సన్నబువ్వ తినే విద్యార్థులను అడుగు. ఈటల రాజేందర్ గారి చరిత్ర ఏందో చెప్తుంది. ఈటల రాజేందర్ గారి గురించి తెలంగాణ ఉద్యమకారులను అడుగు. అవాకులు చెవాకులు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. మేము తెలంగాణ ఉద్యమకారులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదే హెచ్చరిక చేస్తున్నాం. ఈటల రాజేందర్ గారి గురించి అవాకులు చెవాకులు మాట్లాడితే బిడ్డ ఖబర్దార్. మెట్టు సాయి కుమార్, నువ్వు ఏదో అనుకుంటున్నావు, నువ్వు ఏదో మెప్పి, కానీ ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడితే నాకే చీర్తామని కూడా నేను హెచ్చరిస్తున్నా. చీర్చి చెండాడనికి కూడా వెనకాడకపోమని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇలా పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆడ భారతీయ జనతా పార్టీ జెండా నిలబడుతుంది. ఆ జెండాతోని ఈటల రాజేందర్ గారు నిలబడతారని కూడా నేను తెలియజేస్తున్నా. మెట్టు సాయి కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు మా ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలని నేను తెలియజేస్తున్నా. లేనిపోని అబండాలు వేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ ముఖ్యమంత్రి గారిని బొంద పెడతారని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.